నాకు విశ్వసనీయత ఉంది అని పదే పదే చెప్పే జగన్ రెడ్డికి అసలు లేనిదే అది అంటూ సెటైర్లు వినిపిస్తున్నాయి. ఎన్నో వాగ్దానాలు చేసి అధికారం చేపట్టిన జగన్ రెడ్డి వాటిలో ఒక్కటి కూడా సరిగ్గా అమలు చేయలేదు. పైగా మేనిఫెస్టోలో చెప్పినవన్నీ అమలు చేసేసినట్లు ఆయన పదే పదే కోట్లు ఖర్చు పెట్టి మరీ ప్రచారం నిర్వహించుకుంటున్నారు. చెప్పిన అబద్ధమే 1,00,000 సార్లు చెబితే అదే నిజమవుతుందని చెప్పే గోబెల్స్ తరహా ప్రచారాన్ని మాత్రమే జగన్ రెడ్డి నమ్ముకున్నారు. అందుకే ఆయన అబద్ధాలనే ప్రచారం చేస్తుంటారు. తాను పాలించడం వల్ల ఏపీ స్వరూపమే మారిపోయిందని జగన్ రెడ్డి పదే పదే చెబుతుంటారు. నిజంగానే ఏపీ స్వరూపం మారిపోయింది. ఒక్క ఏడాదిలో 1000కి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్న రాష్ట్రంగా ఏపీ మారిపోయింది. రైతు ఆత్మహత్యల్లో ఏపీ దేశంలోనే 3వ స్థానంలో ఉంది. మహారాష్ట్ర, కర్ణాటక తర్వాత రైతుల ఆత్మహత్యల్లో ఏపీ టాప్ లో ఉంది. ఇంత చేసి కూడా ఏపీలో రైతులకు ఏదో తవ్వి తలకెత్తుతున్నట్లు జగన్ రెడ్డి చెబుతున్న మాటలు వింటుంటే నవ్వొస్తోంది. మరో ఉదాహరణ చెప్పాలంటే సున్నా వడ్డీ రుణాలపై ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో అసెంబ్లీలో చర్చ జరిగింది. చంద్రబాబు అసలు ఏమీ ఇవ్వలేదని జగన్ రెడ్డి వాదించారు. కానీ టీడీపీ వాళ్ళు ఒక్క ఏడాదిలో 300 కోట్లు ఇచ్చారని రికార్డులు ప్రదర్శించారు. వెంటనే అందరికీ ఇవ్వాలంటే 2000 కోట్లు అవుతుందని మోసం చేశారని జగన్ రెడ్డి మాట మార్చారు. మరి జగన్ రెడ్డి ఎంత ఇస్తున్నారో తెలుసా? దాదాపుగా అసలు ఎవరికి ఇవ్వడం లేదు. ఒక్క రూలు పెట్టి 80% మందిని అనర్హుల్ని చేసి పడేశారు. ఏటా రైతులకు బ్యాంకులు ఇస్తున్న రుణాలకు ప్రభుత్వం తన వంతు రీయింబర్స్ చేస్తున్న వడ్డీ రాయితీకి మధ్య అసలు పొంతన కుదరట్లేదు. ఒకవైపు బ్యాంకులు ఇస్తున్న అప్పులు ఏటికేడు పెరుగుతుండగా ప్రభుత్వం ఇస్తున్న వడ్డీ రాయితీ నిధులు అంతకంతకు తగ్గుతున్నాయి. బ్యాంకుల నుంచి అప్పులు తీసుకున్న వారిలో అతి కష్టం మీద 10 నుండి 30% మందికే సున్నా వడ్డీ అందుతోంది. మిగతా రైతులు మొత్తం వడ్డీ చెల్లించాల్సి వస్తోంది. రైతులకు సున్నా వడ్డీ రాకపోవడానికి రైతులదే బాధ్యత అని సర్కారు నెపం మోపుతోంది. సకాలంలో రైతులు బ్యాంకులకు అప్పులు తిరిగి చెల్లించినందున అటు కేంద్రం నుంచి వచ్చే 3%, ఇటు రాష్ట్రం నుంచి అందాల్సిన 4% వడ్డీ కోల్పోతున్నారని తప్పించుకుంటోంది. గడువులోపు చెల్లించాలన్న నిబంధన అన్నదాతలను సున్నా వడ్డీకి దూరం చేస్తున్న ప్రభుత్వం మాత్రం ఆ నిబంధన పట్టుకుని వేలాడుతోంది. రైతుల్లో కొంతమందికి స్వల్ప మొత్తంలో వడ్డీ రాయితీ ఇచ్చి చేతులు దులుపుకుంటోంది. బ్యాంకులు ఇచ్చే అప్పుల్లో 70% వరకు 1,00,000 లోపు రుణాలుంటాయి. వాటిల్లో రైతులు సకాలంలో చెల్లిస్తున్న రుణాలు 30% లోపే ఉంటున్నాయి. బ్యాంకులు 60 లక్షలకు పైన రైతులకు 1,00,000 లోపు రుణాలిస్తుండగా సర్కారు ఇచ్చే సున్నా వడ్డీ పట్టుమని 10 లక్షల మందికి కూడా దక్కట్లేదు. రుణాలు తీసుకున్న రైతులందరికీ 2 సీజన్లు కలుపుకొని సున్నా వడ్డీ సుమారు 3,000 కోట్ల వరకు ఇవ్వాలి. కానీ సర్కారు ఇచ్చేది వాటిల్లో 6వ వంతు కూడా లేదు. ఈ విధంగా రైతులనే కాకుండా రాష్ట్ర ప్రజల్ని కూడా మోసం చేస్తుంది రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం. కేంద్రం ఇచ్చే సాయం కూడా తానే ఇస్తున్నట్లు చెప్పుకుంటూ జగన్ రెడ్డి మరింత మందిని మోసం చేస్తూనే ఉన్నారు. అయితే ఇప్పుడు రైతులకు ఈ విషయాలన్నీ అవగతమయ్యాయి.